షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా వివిధ పార్టీ నాయకులతో నూతన పాలకవర్గంతో కలిసి సంతను ప్రారంభించిన మొగిలిగిద్ద సర్పంచ్ యశమోని కృష్ణయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం సాయంత్రం మొగిలిగిద్ద గ్రామంలో సంత నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద గ్రామం ఇంకా వెనుకబడిపోయినందుకు చింతిస్తున్నాం. ఇక మీదట మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి పార్టీలకు అతీతంగా ప్రయత్నిస్తామని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం మొగిలిగిద్ద గ్రామంలో సంత నిర్వహించడం తమ పూర్వీకులు చెబుతుండేవారని అన్నారు. అందుకనే మళ్లీ సంతను ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలతో గ్రామ పెద్దలతో నూతన పాలకవర్గం చర్చించడం జరిగిందన్నారు. సంత ప్రారంభించిన మొదటి రోజే విశేష స్పందన లభించిందని అన్నారు. ఇటు అమ్మకందారులు అటు కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో ఇచ్చేసి సంతను విజయవంతం చేశారన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేశారు. ఈ సంతలో నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, చేపలు ఇంకా ఎన్నో వస్తువులు లభ్యమవుతాయన్నారు. రాబో రోజుల్లో ఈ సంతను ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని తెలియజేశారు. అమ్మకందారులు కొనుగోలుదారులకు అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. సంత ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరడమే కాకుండా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్న వ్యాపారస్తులకు మా గ్రామం తరఫున వారికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పని వేడుకుంటున్నాము. మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పోవాలంటే షాద్నగర్ అవ్వాలి, లేదంటే ఇక్కడ రామచంద్రపురం నిన్నమన్న అంగడి ఏర్పాటైంది. అక్కడ చాలా మంది వెళ్ళిపోతుంది. చాలా రవాణా సదుపాయం లేక చీకట అయితే అక్కడ రామచంద్రపురం రంగాల్లో కూడా కొంచెం ఇబ్బంది కలగడం అనేది జరిగింది. కాబట్టి అందుకు అనుగుణంగా మా ఊరు పెద్దది కాబట్టి మాకు కూడా చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలతో కలుపుకొని మేము ఈ అంగడి బజార్ను ప్రారంభించుకోవడం జరిగింది. అని వేరే ఊళ్ళో ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, అన్ని ఊళ్ళో ఉన్నారు. అయితే అందరు కూడా ఎక్కడెక్కడ అంగడి అయితే అక్కడక్కడ అంగడి పోయేటోళ్ళు వాళ్ళు కూడా చూద్దాం మొగిలి అంగడి కొత్తగా అవుతుంది కదా అని చెప్పని వాళ్ళు కూడా ఆసక్తితోనే వచ్చింది మా ఊరికి. మేము పిలిచి రాలేదు, చెప్తే రాలేదు. మేము ఒక టామ్ చేయించినాము. టామ్ చెప్పిన తర్వాత మొగిలిద అంగడి అవుతుంది అంటారంటే వాళ్ళకి తెలుసు మొగిలిద గ్రామం పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద ఊరు, ఇక్కడ సెటిలర్స్ ఏంటంటే ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి కాబట్టి మంచి వ్యాపారం ఉంటుందనే దృక్పథంతో వచ్చింది. కాబట్టి మేము కూడా మా గ్రామ పంచాయతీ తరఫున కానివ్వండి, లేదంటే మా గ్రామ పెద్దల తరఫున కానీ, మా గ్రామ ప్రజల తరఫున కానీ వారికి సకల సౌకర్యాలు కల్పించి మా యొక్క అంగడి బజార్ను దిగ్విజయంగా ఉపయోగించుకుంటామని చెప్పని కోరుకుంటున్నాం. ప్రతి ఆదివారము కంపల్సరీ మా ఊర్లో కూడా అంగడి బజారు కూరగాయలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానీ, మటన్, చికెన్ కానీ, చేపలు కానివ్వండి, ఇంకా పాలు, ఇతర వస్తువులు అన్నీ కూడా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ప్రతి వస్తువులకు కూడా మా దగ్గర కన్వీనియంట్ ఉందంటని చెప్పని మేము పెడుతున్నాం. మా మొగిలిగిద్ద గ్రామంలో గత 40 ఏళ్ల కింద మా గ్రామంలో శనివారం రోజు సంత జరిగేది. వివిధ గ్రామాల నుండి ఇక్కడ వచ్చి అన్ని కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ విక్రయించేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరూ కూడా మొగిలిగిద్దలో సంత జరిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా గ్రామ సర్పంచ్ మరి అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని మా దగ్గర సంత ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజే మొదటి రోజు కావడం, ఈరోజు చాలామంది కూడా మరి వ్యాపారస్తులు చాలామంది కూడా వచ్చి వాళ్ళ దుకాణాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. మరి మా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలామంది మరి దీన్ని వినియోగించుకొని కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇట్లాగే కంటిన్యూ జరిగితే మరి ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. తర్వాత నిత్యావసర వస్తువులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుపోయి వాడుకోవడానికి, వారం రోజులకి తీసుకుపోయి వాడుకోవడానికి అనుకూలంగా ఉంది. మరి కూరగాయలు కూడా ఫ్రెష్గా తీసుకొస్తున్నారు. తర్వాత నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ కిరాణా షాపులు కానివ్వండి, మటన్ షాపులు కానీ, చికెన్ షాపులు కానీ అనుకూలంగా ఉన్నాయి. అందరు కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంది కనుక వాళ్ళందరినీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మా గ్రామస్తులు కూడా వారికి ఇక్కడ వచ్చే వేరే గ్రామాల నుండి వచ్చే వ్యాపారస్తులకు కూడా సహకరించి వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా మా గ్రామ సర్పంచ్, మా గ్రామస్తులు కూడా వారికి సహకరించి మంచి జరుగుతుంది కనుక వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మరి వారికి
అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. వారు అందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.